సినిమా ఫస్ట్ నుంచి చూసినా కూడా మనం ఫస్ట్ పార్ట్ ఎంత ఎంజాయ్ చేసినాం, పుష్ప 1 పుష్ప 2 కూడా మనం అంత ఎంజాయ్ చేస్తాం. అంటే స్టార్టింగ్లో ఇవ్వలేమనుకోరు, అంటే సినిమా అంటే ఫస్ట్ పార్ట్ అంతా ఇట్టుంటుందా అనుకోరు, కానీ ఆ సినిమా చూసినా కొద్దు ఒక్కొక్క స్థాయిలో చూసినా కొద్దు సినిమా ఒక రూవెంజ్, ఒక బూస్ బ్యాన్స్. అంటే మనం అనుకోవచ్చు ఒక బాహుబలి మన తెలుగు సినిమా ఒక ఇండస్ట్రీ నుంచి రాజమౌళి తీసుకుపోయి మన తెలుగు నుంచి వరల్డ్ నిలబెట్టిండు. అలాంటిది మళ్ళీ సుకుమార్ గారు ట్రై చేసిండు, ఆయన ఫలితం ఫలించింది సార్. నిజంగా చెప్తున్నారు, ఇలా హ్యాట్సాప్ చెప్పాలి సార్. ఆ కష్టంకి మీరు ఇలా వరల్డ్ సినిమా రిలీజ్ చేసారు కాబట్టి సినిమా సక్సెస్ఫుల్ అయింది. రేపటి నాడు మన తెలుగు సినిమా అంటే ఇట్లా కాలర్ ఎగరేసుకోవాలి ఇవ్వాలైనా. అంటే అనేది ఒక చిరంజీవి ఫ్యాన్, ఒక అల్లు అర్జున్ ఫ్యాన్స్ అని చెప్తలే, ప్రతి ఒక్క హీరో ఫ్యాన్స్ మన తెలుగు సినిమా వరల్డ్లో పోతాడు ఇట్లా అనుకుంటారు. అంటే ప్రౌడ్గా అంటేలే మనం ఇట్లా మెచ్చుకుంటారు తెలుగు ఫ్యాన్స్. తెలుగు సినిమా అంటే అంత బాగా తీసిన సినిమా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సీనియర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిన సాంగ్ మీద. అల్లు అర్జున్ మాత్రం హ్యాట్సాప్. ఒక విక్రమ్, ఒక అపరిచితుడు, ఒక ఐ సినిమా, మన కమల్ హాసన్ భారతీయుడు తీసుకోండి, ప్రతి ఒక్క సినిమా తీసుకోండి. అలాంటి గెటప్ లేచి వాళ్ళు ఒక తమిళ్ సినిమా నుంచి మన తెలుగు ఆడియన్స్కి ఇష్టపడేటట్టు చేసారు. అలాంటిది తక్కువ చేసిన అల్లు అర్జున్ గారు ఇన్ని గెటప్ వేసిండు. అంటే నేను గొప్ప చెప్తాను, మన తెలుగు హీరో అంటే ఒక అలాగంటే చిన్న హీరోనే కమల్ హాసన్ కంటే అప్పటి మన విక్రమ్ కంటే అలాంటి హీరోల కన్నా కూడా చిన్న హీరోయిన్ కూడా ఆయన చేసి చూపించింది. మన తెలుగు హీరోయిన్ సత్తా చూపించింది, యాక్టింగ్లో ప్రూవ్ చేయించిండు. అది హ్యాట్సాప్ చెప్పాలి. డ్యాన్స్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ కూడా బోరింగ్ లేదు. సీనియర్ యాక్టింగ్ మాత్రం చాలా బాగుంది, ఎక్కడ బోర్లేదు, అందరిది బాగుంది. సినిమా మాత్రం బ్లాక్ బస్టర్. మళ్ళీ రేపు వచ్చే మన రామ్ చరణ్ గారి సినిమా వచ్చే సినిమా సంక్రాంతికి వస్తుంది, అది రాబోయే శంకర్ గారి, అది కూడా బ్లాక్ బస్టర్ కొట్టా, మనస్ఫూర్తి కోరుకుంటా. నెక్స్ట్ వచ్చి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తుంది, అది కూడా నేషనల్ వరల్డ్లో రికార్డు కొట్టాలి. హరిహరి వీరవల్లు ఆ సినిమా కూడా బ్లాక్ బస్టర్ కొట్టాలి. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్ అందరం కలిసి ఉండాలి. మెగా ఫ్యాన్స్, అల్లు ఫ్యాన్స్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ ఫ్యాన్స్, రవితేజ ఫ్యాన్స్, మనం సినిమా చూస్తే ప్రతి ఒక్కరు ఆడియన్స్ మనం అందరం ఒక్కటనుకొని చూస్తే ప్రతి సినిమా సక్సెస్ఫుల్ అవుతుంది. నువ్వు ఎంత నేనంటే సినిమా సక్సెస్ కాదు, ప్రతి హీరో సినిమా చూడాలి, అందరు చూడాలి. బ్లాక్ బస్టర్ తగ్గేదే. మీరు ఇందాక క్వశ్చన్ అడిగారు పవన్ కళ్యాణ్కి ఈ మూవీలో కూడా అదే కాన్సెప్ట్ ఉంది. చిన్న అయినా పెద్ద అయినా అనేది కొత్త సంబంధం ఉంటుందో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు కలిసి ఉంటారు. అదే రియల్ లైఫ్ అయినా సుకుమార్ సార్ చాలా బాగా చూసారు. ఎండ్ ఆఫ్ ద డే మనిషి కాదు, ఎమోషన్ నాట్ పవర్, ఎమోషన్. మూవీ చాలా హిట్ అంటే హిట్ అని చెప్తున్నాను.